హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అలాగే ఇంతకుముందు మనం బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ యొక్క వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక వీడియో కూడా ఉంది. సో వాటిని కూడా సీక్వెన్స్ లో చూడండి. సీక్వెన్స్ లో చూస్తే మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అర్థమవుతాయి. సో వచ్చేసి ఇప్పుడు న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో డోజీ క్యాండిల్ డోజీ క్యాండిల్ లో 4 టైప్స్ ఆఫ్ డోజీస్ ఉంటాయి. గ్రీన్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ, లాంగ్ లెజెడ్ డోజీ, అలాగే 4 ప్రైస్ డోజీ. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే డోజీ డోజీ క్యాండిల్స్ డోజీ క్యాండిల్స్ లో గ్రే స్టోన్ డోజీ గ్రీవ్ స్టోన్ డోజీ గ్రే స్టోన్ డోజీలో ఒక ప్యాటర్న్ చెక్ చేద్దాం. గ్రే స్టోన్ డోజీ ఎలా ఉంటుంది అనేది. ఆ, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఇది గ్రీవ్ స్టోన్ డోజీ. మనకు ఇక్కడ లో అనేది ఉండదు. సేమ్ లో అండ్ క్లోజ్ అనేది ఇక్కడ హై ఆఫ్ ద క్యాండిల్, ఇది హై, ఇది హై. ఓపెన్ క్లోజ్ సేమ్. ఇక్కడ ఓపెన్ క్లోజ్ అనేది సేమ్ ఉంటుంది. ఓపెన్ క్లోజ్ అండ్ లో ఇవన్నీ సేమ్. ఇది ఇక్కడ హై ఒకటే మనకు లాంగ్ అప్పర్ విక్ అనేది వస్తుంది. ఇక్కడ అది గ్రీన్ లో కానీ రావచ్చు, రెడ్ లో కానీ రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ చూసినట్లయితే మనం డ్రాగన్ ఫ్లై డోజీ డ్రాగన్ ఫ్లై డోజీ డ్రాగన్ ఫ్లై డోజీ సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ, ఇలా ఫామ్ అవుతుంది. ఇది లో, ఇది ఓపెన్ క్లోజ్ హై. ఈ మూడు అనేవి సేమ్ ఒకే దగ్గర ఉంటాయి. ఇవన్నీ హై. సో దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఇది. డ్రాగన్ ఫ్లై డోజీ అనేది గ్రీస్టోన్ డోజీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. ఇది వచ్చేసి ఇక్కడ హై ఫామ్ చేస్తుంది. గ్రీస్టోన్ డోజీ ఇక్కడ హై ఫామ్ చేసి ఇక్కడ లో, డౌన్ లో క్లోజ్ అవుతుంది. ఇది క్యాండిల్స్ అనేవి రెడ్ గానీ గ్రీన్ గానీ ఉండొచ్చు. కలర్ అనేది కలర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్ లెజెడ్ డోజీ లాంగ్ లెజెడ్ డోజీ లాంగ్ లెజెడ్ లాంగ్ లెజెడ్ డోజీలో మనకు చూసినట్లయితే మనకు ఆ, సో ఓపెన్ క్లోజ్ సేమ్ ఉంటుంది. ఓపెన్ క్లోజ్ సేమ్ హై. ఇక్కడ బాడీ అనేది ఉండదు. నో బాడీ. లో ఇక్కడ బాడీ అనేది ఉండదు. సో డోజీ క్యాండిల్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. డోజీ క్యాండిల్ ఇది ఒకటి. ఇది నార్మల్ డోజీ. ఇది నార్మల్ డోజీలో స్మాల్ బాడీ, స్మాల్ విక్స్, హై లో, హై లో. ఇక్కడ మన గ్రీన్ రెడ్ క్యాండిల్స్ మనకు ఓపెన్ క్లోజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం చెక్ చేసుకోవచ్చు. సో లాంగ్ లెజెడ్ డోజీలో ఇది ఈ లాంగ్ లెజెడ్ డోజీ. సో ఇది గ్రీస్టోన్ డోజీ, ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. నెక్స్ట్ వచ్చేసి 4 ప్రైస్ డోజీ. 4 ప్రైస్ డోజీ అంటే సేమ్. 4 ప్రైజెస్ ఒకే దగ్గర ఉంటాయి. ఓపెన్ హై క్లోజ్ లో ఒక లైన్ ఫామ్ అవుతుంది అంతే. ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది.
ఇవన్నీ మనం చార్ట్‌లో చెక్ చేద్దాము. సో, ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇ ఇటువంటి మంచి మంచి వీడియోస్ రావాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చార్ట్స్‌లో చూద్దాము. చార్ట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది సెన్సెక్స్ ఇది. సెన్సెక్స్‌లో డైలీ క్యాండిల్. డైలీ డే క్యాండిల్ ఇది. డే క్యాండిల్‌లో మనం చూసినట్లయితే డే క్యాండిల్ ఇక్కడ చూడండి. డే క్యాండిల్. సో, ఇక్కడ మనకు డోజీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇండిసిషన్ క్యాండిల్స్. డోజీ అంటే ఇండిసిషన్ క్యాండిల్. డిసిషన్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ చూడండి ఇది డోజీ. ఇదొక డోజీ. ఇవి 2 ఒక డోజీలు. ఈడున్నది చూడండి చిన్న క్యాండిల్స్ డోజీస్ ఇవన్నీ. అలాగే ఈ క్యాండిల్ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ 2 క్యాండిల్స్ డోజీ. 3 క్యాండిల్స్ ఇవన్నీ డోజీ న్యూట్రల్ క్యాండిల్స్ ఇవన్నీ. ఇక్కడ మార్కెట్ ఎటు వెళ్తుందనేది డిసైడ్ చేసుకోలేకపోతాం. అంటే మార్కెట్ ఒక క్లియర్ వ్యూ అనేది మనకి ఇవ్వదు. సో, నెక్స్ట్ మాక్సిమం ఇలా వచ్చిందంటే మార్కెట్ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి. ఇక్కడ గ్యాప్ అప్ అయింది ఇక్కడ. ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ అప్‌లో క్లోజ్ అయిపోయింది. సో, ఇలా మనకు చాలా క్యాండిల్స్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి. ఇది లాంగ్ లోవర్ విక్ ఉంది. ఇది కూడా ఒక డోజీ లాగా ఫామ్ అవుతుంది. అంటే హ్యామర్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఇది హ్యామర్ వచ్చేస్తే మనకు టాప్‌లో వచ్చింది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి. ఇది కూడా డోజీ క్యాండిల్. సో, మనకు డోజీ న్యూట్రల్ క్యాండిల్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా అంటే చాలా చాలా క్యాండిల్స్ అనేవి మనకు ఆహ్, ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇది కూడా డోజీ క్యాండిల్. మనం ఎగ్జాక్ట్‌గా టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టు ఉండకుండా టెక్స్ట్ బుక్‌లో మనం ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ బాడీ అనేది లేదు కదా! ఇక్కడ బాడీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ 50లో చూద్దాం. నిఫ్టీ 50. ఇక్కడ చూడండి. ఇగో డోజీ క్యాండిల్. ఈ 3 న్యూట్రల్ క్యాండిల్స్. 3 న్యూట్రల్ క్యాండిల్స్ అండ్ డోజీ క్యాండిల్స్ ఇవి. ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ కూడా న్యూట్రల్ క్యాండిల్. న్యూట్రల్ డోజీ క్యాండిల్. సో, మనకి చాలా చాలా చార్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా డోజీ క్యాండిల్ యొక్క వ్యూ అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి. ఇగో డోజీ. ఇండిసిషన్ అంటే డిసిషన్ తీసుకోలేకపోతాం. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. ఈ క్యాండిల్‌ని బట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ డ్రాగన్ ఫ్లై డోజీ లాగా వచ్చింది. కాకపోతే స్మాల్ రప్పర్ విక్ ఉంది ఇక్కడ. స్మాల్ అప్పర్ విక్. సో, మనకి ఇట్లా చాలా డోజీ క్యాండిల్స్ అనేవి చాలా దొరుకుతాయి. ఇక్కడ చూడండి. ఇగో ఇది కూడా డోజీ క్యాండిల్. సో, ఇది ఫ్రెండ్స్. ఇవన్నీ న్యూట్రల్ క్యాండిల్స్. ఇవన్నీ చూడండి. గ్యాప్ అప్ అవుతున్నాయి. న్యూట్రల్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతుంటాయి. స్మాల్ బాడీ. బాడీ విత్ లోవర్ అండ్ అప్పర్ విక్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ 4 ప్రైస్ డోజీ సేమ్. ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ చూడండి. స్మాల్ క్యాండిల్. ఇక్కడ బాడీ అనేది లేదు ఇక్కడ. ఈ క్యాండిల్ చూడండి. గ్రే స్టోన్ డోజీ. కింద అప్పర్ లోవర్ విక్ లాగా. లోవర్ లిప్ విక్ లేకుండా అప్పర్ విక్ మాత్రమే ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి. అప్పర్ విక్, లోవర్ విక్. అప్పర్ విక్ అనేది చిన్నగా ఉంది. ఇక్కడనేమో లోవర్ విక్ చిన్నగా ఉంది. సో, గ్రీన్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ. ఈ క్యాండిల్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది వెయిట్ అండ్ వాచ్ చేయాలి.
ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ ఎటు వెళ్తుంది, ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ మంచి మంచి ట్రేడ్స్ అనేవి పట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.